कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गंगाजरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామి భక్తుడు చమర్తి జయరామరాజు కుటుంబీకులను మనం రాజుపాళెం వెళ్ళి అనేక మందిని కలిసాము. వాళ్ళ ద్వారా మనకి ఎన్నో గొప్ప విషయాలు తెలిసాయి. ఇది స్వామి భక్తుల సత్సంగం. మనందరికీ శుభస్వాగతం. స్వామి దయకు అనుగ్రహానికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలి ఘటిస్తూ చేసుకుంటున్న స్వామి కృపా విశేషమైన సత్సంగం. మన సత్సంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక గొప్ప పురోగమనశీలమైనది. పురోగమనం అంటే ఎప్పటికప్పుడు అంతకంటే పైకి 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 ఉన్నతమైనటువంటి విలువల వైపు, విషయాల వైపు, తార్కికత వైపు, ధార్మిక ధర్మం వైపు, భగవత్ కృపా విశేషం వైపు పురోగమిస్తున్నటువంటి సత్సంగం. ఎంతోమంది హృదయాలకు స్వామి భక్తిని ఒక అద్భుతమైనటువంటి రీతిలో పరిమళంలాగా సంప్రాప్తింపచేస్తున్న సత్సంగం ఇది. అందుకుగా స్వామికి కృతజ్ఞతాంజలి సమర్పించడం మినహా మనం చేయగలిగింది ఉంది. ఈరోజు మనం చేసుకుంటున్న సత్సంగం రాబోయే వారంలో మనం మరొక్కసారి నిర్వహించుకోబోయే సత్సంగాల్లో ఒక ప్రజ్ఞా పారీణత స్వామివారివి, ఒక అద్భుతమైనటువంటి ఆయన కృపా విశేషపు ఆనవాళ్ళు ఉన్నాయి. కేవలం ఒకటి రెండు మార్చుకు ఈరోజు చెప్పుకున్నాం. ఈరోజు మనకు లభించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, 78 సంవత్సరాల నంది మండలం సుబ్బమ్మ తనకు వివాహం అయ్యి ఒక బిడ్డ పుట్టిన సమయంలో వాళ్ళ కుటుంబంలో బాగా ఆర్థిక బాధలతో ఉండి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆ సమయంలో స్వామి ఒకరోజు ఉదయాన్నే వాకిలి చిమ్ముకుంటూ ఉంటే వచ్చి, అమ్మా యానాదోళ్ళు కాళ్ళు ఒక ముళ్ళు విడిచిపోయినారు, దాన్ని తీ సుబ్బమ్మ అంటూ ఈయన దగ్గరకు వచ్చారంట. ఆమె స్వామి కూర్చున్నారు. ఎంతసేపు కాళ్ళు ముళ్ళు ఎతికినా కనిపించలేదు. స్వామి పక్కనే మాకు చుట్టిల్లు ఉంది, అక్కడ కూర్చున్నారంటే నేను మీకు బాగా కాళ్ళు కడిగి నా ఒళ్ళో పెట్టుకొని బాగా చూస్తాను స్వామి అన్నదంట. వద్దొద్దమ్మా అన్నారంట. సరే స్వామికి అది ఇష్టం లేదని ఒక గంప తెచ్చి బాల్ ఇచ్చి స్వామి కాలు పెట్టి ఎంతో లోతుగా చూసినా కూడా అక్కడ ముళ్ళేం కనిపించలేదంట. ఇంక ఈమె తన మొదలే కష్టాల్లో ఉంది కదా, ఆ 2 పాదాలు గట్టిగా పట్టుకొని స్వామి అని తల ఆనిచ్చిందంట. అమ్మా అమ్మా అంటూ స్వామి ఆమెను లేవదీశారు. తర్వాత స్వామి వెళ్ళిపోయారు. జయరామరాజు దగ్గరికి పోయి సాయంత్రం అయిన తర్వాత ఆ అమ్మాయి చాలా బాధల్లో ఉంది, ఒకసారి ఆ అమ్మాయిని తీసుకురాపోయ్యా అని స్వామి జయరామరాజును వీళ్ళ ఇంటికి పంపించారంట. జయరామరాజు తోటే ఈమె స్వామి దగ్గరికి వెళ్ళింది. స్వామి ఇంకొక ప్రమాణ పత్రం రాయించి ఇచ్చారు. ఆయన ఆశీర్వాదంతో ఆ తర్వాత సోమశిల డ్యామ్ వచ్చింది, మాకు మా కష్టాలన్నీ తీరే స్వామివారి ఆశీర్వాదంతో ఈరోజు మేము సలక్షణంగా ఉన్నామని ఆ విషయాన్ని మనకి తెలియజేశారు. నంది మండలం సుబ్బమ్మ. మీ వయసు ఎంతమ్మా? 78. మీ ఆయన పేరమ్మా? నారపరాజు. కసులు చెమ్ముకుంటాను వద్దన్నే. ఇక్కడ నుంచి వచ్చిండు. అక్కడ నుంచి వచ్చిండు. అమ్మ సుబ్బమ్మ ముళ్ళు యామగోళ్ళు ముళ్ళు ఇడిచిపోయిండ్రు, కుట్టమనిండు. ఆడ కుడితే అలిగాల మళ్ళీ చుట్టిల్లు నిండా పక్క. ఆడికి వచ్చి కాలు కడిగి గంపేసిందమ్మ. నా కాళ్ళు తగలనీలా, కాలు మీద పెట్టి స్వామి అంటే ఎంత దూరం కుట్టినా రక్తం సొప్పే రాల. గంప మీద పెట్టి కుడితే ఆమె కుట్టినాను. ఆమె స్వామి కాళ్ళు పట్టుకున్నా. అమ్మ 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 అని లేవ తీసిండు 2 చేతులు పట్టుకొని. సాయంత్రం ఇంకొక ఆయన చేయనాడు నిండు. నాడు అమ్మాయి బలి బాధపడుతుంది, తీసుకో తుడుకోరమ్మంటే ఆయన వచ్చి నన్ను తుడుకొని వచ్చిండు. అన్నీ ఏమైనా చెప్పి రాసిచ్చిండో నాకు తెలియదమ్మా. అది అప్పుడు నీకు పెళ్ళయిందా? మా కొడుకు పుట్టిండు. అని ఏం బాధ నీకు అప్పుడు అంటున్నా? ఏం బాధ ఏమి లేక
ఏమీ లేక మాకేమీ లేదు. పనిపోతే తడి గింజలు తెచ్చుకోవాలి, లేకపోతే గమ్ముగా ఉండాలి. ఇదో ఈ సోమేశ్వర పైన వచ్చినాంచా దమ్ము కట్టినాంచి కాలికి చెప్పు కూడా లేకుండా కట్టం చేసినాము. మన దేశంలో సంస్కృతి అంతా పల్లెలో ఉంది. పల్లె జనంలో ఎక్కువ మంది పేదవాళ్ళు. రెక్కాడితే కానీ డొక్కాడదు. కొన్నిసార్లు రెక్కలాడినా కూడా ఆడని డొక్కలు చాలా ఉంటాయి. ఆ నిరుపేదల కష్టాల కన్నీళ్ల కడగళ్ళ బ్రతుకులే మనకు మన దేశంలో చాలా కాలంగా అట్లా వస్తున్న అనూచానపు ఆస్తిపాస్తులు మనకి. పేదరికమే మనకు పెద్ద వారసత్వం అవుతోంది. ఏది ఏమైనా మనం ఈరోజు చెప్పుకుంటున్న వాళ్ళలో ఈ సుబ్బమ్మ, నంది మండలం సుబ్బమ్మ అని ఆమె గురించి, ఒక ఆడపిల్ల, పెళ్ళైంది, బిడ్డ, విపరీతమైన కష్టాలు. పల్లెటూళ్ళలో ఒక గోప్యత ఉంటుంది. ఏమి తిన్నా తినకపోయినా పక్కన వాళ్ళకి తెలియకూడదు. కష్టాల కడగళ్ళు పక్కన వాళ్ళకి తెలియకుండా ఉండాలనేటువంటి దృష్టి. అందుకని అటువంటి పరిస్థితిలో ఉన్న ఆడకూతురు ఆమె. నిజంగా స్వామివారు ఆమెను అనుగ్రహించాలనుకున్నారు. పోతుంటే ఆయనకు తెలుసు స్వామి. అమ్మాయి అని అమ్మాయిని పిలిచారు. వచ్చారు. వచ్చి ఏదో మా అప్పుడు ఎక్కడ పట్టినా ఈ కర్తమ్మ ఇతర ముళ్ళు ఉండేవి. నా కాల్లో ముళ్ళు ఎక్కిందిరా పాప, అది కాస్త చూడమ్మా అని ఆయనదైన శైలిలో అన్నాడు. అక్కడ ఒక విషయం గుర్తించాల. స్వామి తన కాలి ముళ్ళు తీయమని ఎవరినైనా అడగడం అరుదు. అదే కాదు, ఆ కాలు వాళ్ళ చేతిలో పెట్టడం అరుదు. సరే, వెంటనే స్వామి ఆమె చూసి, నాయన రా రా కూర్చోమండి. కూర్చున్న తర్వాత ఆ చూస్తే తనకెక్కడా అంతగా కనిపించబోయేటోటికి అటు ఇటు వెలుగు తగిలేలాగా చూచింది ఆ ఆడకూతురు తనకు వీలైనంత వరకు. అప్పుడు అంది, నాయనా ఇక్కడ అట్లా కూర్చుంటే కొంచెం సూర్యుడు వైపు తిరిగి నీ కాలు నా ఒళ్ళో పెట్టుకొని ఒకసారి చూస్తాను నాయన అంది. అట్లా వద్దులేమ్మా, అట్లయితే అక్కడ ఒక గంప ఉంది, ఆ గంప తిరిగేసి దాని మీద నీ కాలు పెట్టుకొని చూస్తాను నాయన. సరే అన్న. ఆ ఒళ్ళో కాకుండా దాని మీద పెట్టారు. పెట్టిన తర్వాత అబ్బో అంతా చూసింది, ఎక్కడంతా రుద్దింది, ఎక్కడా లేదు. అప్పుడు ఆమెలో జన్మాంతరాల భక్తి, ఆయనతో ఆ పరమాద్భుతమైన అనుగ్రహాన్ని పొందే దృష్టి అక్కడ ఆ పేదరాలికి పైకి వచ్చింది. హృదయం ఉప్పొంగి అప్పుడు ఆ రెండు చేతులు పట్టుకొని దండం పెట్టిన పాదాలు. అప్పుడు అమ్మా కనిపించలేదా, సరిపోన్లే. నిజానికి వెంకయ్య స్వామికి తెలియదా? ఆయనకి తెలుసు ఆ కాల్లో ముళ్ళు లేదని. ఆ ఆడపిల్లను తమ తపోస్పర్శతో కర్మానుబంధాన్ని, కర్మానుభవాన్ని ఛేదించి మహత్తరమైనటువంటి తన కృపా విశేషాన్ని, తన జీవితాన్ని ఎదుర్కోవటానికి తగినంత ప్రసాదించాలని ఆ పాదాలను ఆమెకి ఇచ్చారు. కాబట్టి మహాత్ముల పాదాలను ఆశ్రయించిన వారి గురించి బాబా అంటారు, ఈ పాదాలు అద్యంతరహితారు, పరమ భావనమైనవి, వీటిని ఆశ్రయించాక ఇక కర్మబంధానికి తావులేదు. కర్మబంధానికి తావులేని రీతిలో ఆయన అనుగ్రహించారు. కానీ ఇక్కడ ఒక విషయం మిత్రులారా, ఆమెకు ఒక సత్సంగం తెలిసి ఉంటే, అదే పాదాలను నిరంతరం స్మరించి గన ఉంటే ఆమె కుటుంబం జన్మాంతరాలు పరమాద్భుతంగా పురోగమించి ఉండేవి. ఎక్కడికక్కడ మర్చిపోతారు వారు. కేవలం ఒక విషయంగా జ్ఞాపకంగా ఉండిపోయి ఉంటుంది. అంతేకాదు, తర్వాత ఈ జయరామరాజును పిలిచి, ఆ ఆడపిల్ల కష్టాల్లో ఉందయ్యా అంటే ఆ అమ్మాయి గుండె ఎంత ఆక్రోశించి ఉంటుందో, ఎన్ని రకాల ఇబ్బంది పడి ఉంటుందో స్వామికి తెలిసి పిలవనంపించి మళ్ళీ ఆమెకు ఒక ప్రమాణపత్రం రాయించి భగవంతుడి అనుగ్రహానికి ఆశీస్సులు ఇచ్చి పంపించారు. వాళ్ళ కుటుంబం తెరిపిన పడింది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేని వారిని, అన్నార్తులను
ఆ పన్నులను సకల జనాలను ఆదుకోవటానికి మహాత్ములు ఇలాగే ఉన్నారు. వారి కరుణ ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంది. అందుకు మహత్తర బృహత్తర ఉదాహరణగా వెంకయ్య స్వామి నిలుస్తారు. అక్కడ మరాఠా ప్రాంతంలో సాయిబాబా వారు నిలిస్తే మన ప్రాంతపు వెంకయ్య స్వామి వారు నిలుస్తారు. ఆ మహానుభావుడి కృపా విశేషం పరమాద్భుతం.